వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వైవి సుబ్బారెడ్డి గారి కామెంట్స్ అనేటటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనాత్మకంగా మారుతున్నాయి. అసలు అధికార పార్టీ ఆంతర్యం ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటి? అమరావతి నిర్మాణంపై నిర్లక్ష్యం నిర్లిప్తం వహించింది కాక 3 రాజధానులతో మభ్యపెట్టేందుకు ప్రయత్నం కొనసాగించారు. ఇప్పుడు మరోసారి హైదరాబాద్ నగరాన్ని ఉమ్మడి రాజధానిగా ప్రకటించాలని చెప్పి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అసలు అభివృద్ధి పెనామినాలో వీళ్ళు ఎక్కడున్నారనే అంశంపై ప్రైమ్9 న్యూస్ ప్రైమ్ టైం డిబేట్లో ఈరోజు కొనసాగుతుంది. మనతో పాటు ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు, ప్రముఖ ఎకనామిస్ట్, మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. రామ్మోహన్ రావు గారు, బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. పాపారావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, మనకు స్టూడియోలో అందుబాటులో ఉంటారు. మొదటగా ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి గారు, మీతో ప్రారంభిద్దాం. జీవీఆర్ శాస్త్రి గారు, వైవి సుబ్బారెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ కాన్స్టిట్యూషనల్గా పూర్తిగా కాంట్రడిక్షన్ ఉన్నటువంటి అంశం. శాసనాపరంగా కానివ్వండి, పార్లమెంటు శాసనాల పరంగా కానివ్వండి, ఏ కోసం మీద కూడా అవకాశం లేనటువంటి వ్యాఖ్య సుబ్బారెడ్డి గారు ఎందుకు చేసి ఉంటారు? ఆయన అజెండా ఏంటి? మీ సిస్టమ్ మ్యూట్లో ఉన్నది శాస్త్రి గారు, కొద్దిగా అన్మ్యూట్ చేయండి. ఎస్ శాస్త్రి, ఎస్. వ్యక్తిగతంగా ఎవరికి ఒపీనియన్ వాళ్ళకు ఉంటాయి. రాజధాని మీద ఒపీనియన్ ఉండడం అనేది అంటే కాదండి, అంటే మీరు అంత ఈజీగా మీరు చెప్పకూడదని నేను కోరుకుంటున్నాను. వ్యక్తిగతంగా ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది అంటేనంటే ఇది రాష్ట్రాల మధ్య, రాష్ట్రాలు ఎన్నో త్యాగాలతో ఏర్పడినటువంటి కొన్ని సెంటిమెంట్స్తో ఉన్నటువంటి అంశం. ఒక బాధ్యతాయుతమైనటువంటి పోస్ట్లో, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు ఎట్లంటే అట్లా వ్యాఖ్యలు చేస్తే ప్రజలు దాన్ని సున్నితంగా తీసుకుంటే పరిణామాలు వేరే రకంగా ఉంటాయి. అలాగండి. ఇప్పుడు చెప్పులు అనేవి కాళ్ళకు తొడుక్కోవాలి, చేతులకు తొడుక్కునేవి కాదు. చెప్పులు చేతులకు తొడుక్కుని వికెట్ కీపింగ్ చేద్దాం అనుకునే మనుషులకి మనం ఏం చెప్పలేం. రాజధాని అనేది అసలు రాజకీయ అంశం కాదు. అది రాజకీయ అంశం కానే కాదు. రాష్ట్ర పునర్విభజనలో రాష్ట్రానికి సంబంధించి పార్లమెంట్కి ఆ హక్కు ఉంది. ఆ హక్కు ప్రకారం రాష్ట్రాన్ని క్రియేట్ చేశారు తెలంగాణని క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు 10 ఏళ్ల పాటు అని అన్నారు అంతే. దాని మీనింగ్ లేదు. ఎందుకంటే మళ్ళీ ఆ చట్ట సవరణ జరగాలి. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయింది కాబట్టి ఆ చట్ట సవరణ జరగాలి. అది చెన్నిగరిగే జరగలేదు. 40 ఏళ్ళ నుంచి ఈ వేళకేం జరుగుతుంది. అది నెంబర్ 1. మీరు 5 ఏళ్ల పాటు దాంట్లో ఉన్నారు, అక్కడ రాజధానిగా ఉన్నారు. రాజధాని కూడా కట్టలేకపోయారు. రాజధాని కట్టడం అనేది కాదు, రాజధాని అనేది ఎవరు కట్టక్కర్లా. రాజధాని కట్టాలి అనే సారాంశం ఉంది చూసారా, చాలా తప్పది. రాజధాని అనేది కట్టే అంశం, రాజధాని కట్టేది కాదు అది. ఇప్పుడు ఢిల్లీలో మొత్తం ఇది చేస్తున్నారు, మొత్తం నేషనల్ క్యాపిటల్, మాకున్న బిల్డింగ్స్ అన్నిటినీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అంత మాత్రం అది కట్టినట్టేం కాదు. అహ్మదాబాద్ లో నేను అక్కడ చూశాను, అక్కడ ఇది డెవలప్మెంట్ జరుగుతుంది. అది అంటే ఒక ప్రదేశాన్ని ఎంచుకున్న తర్వాత, ఆ ఎంచుకున్న ప్రదేశాన్ని తర్వాత అది డెవలప్మెంట్ ఆటోమేటిక్ గా జరుగుతుంది. రాజధాని కట్టేది కాదు అది. అసలు వీళ్ళకి అదే చెప్తున్నాను. ఏంటంటే చెప్పులు కాళ్ళకు తడుక్కునే వాళ్ళకి చెప్పడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వాడికి జ్ఞానం విజ్ఞానం మీద అవగాహన ఉంటుంది. చెప్పులు చేతులు తడుక్కునే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఏం ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళకే తెలియదు. ఎందుకంటే మీరు అర్థం చేసుకోండి, వాళ్ళ యొక్క విజ్ఞాన సముదాయం ఎటువంటిదంటే చెప్పులు చేతులు తొడుక్కోవాలి, ఏదో ఒకటి మాట్లాడేయాలి. అసలు మీకు రాజకీయ నాయకులు ఎవరు అసలు దీని మీద మాట్లాడే అంశం కూడా కాదు ఇది. నేను అనుకోవడం రాజకీయంగా పొలిటికల్ మెచ్యూరిటీ ఉన్న ఏ వ్యక్తి కూడా అసలు ఇది రాజకీయ అంశం కాదు. ఇది రాజకీయ అంశం కాదు. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫర్ ఏ పర్టికులర్ స్టేట్. ఆ ప్రదేశాన్ని ఎంచుకోవడం వరకే. ఆ ప్రదేశాన్ని ఎంచుకున్నాక 10 రూపాయలు పెట్టి కట్టుకుంటారా, లేకపోతే పాకలేసి కట్టుకుంటారా? ఇప్పుడు మనకు ఆఫ్రికన్ కంట్రీస్ లోకి వెళ్తే మీకు అసలు చూడలేం. ఆఫ్రికన్ కంట్రీస్ లో ఫ్రాన్స్ కానుకుని ఒక చిన్న దేశం ఉంది, దాని పేరు మొనాకో అంటారు. ప్రపంచంలో కల్లా రిచెస్ట్ కంట్రీ. ఆ రిచెస్ట్ కంట్రీకి మనలాంటి వాళ్ళు వెళ్తే
రోజుకి 1,50,000 2 లక్షలు ఖర్చు అవుతుంది. మనం 4 రోజులు ఎండ్ వస్తే 10 లక్షలు ఖర్చు అవుతుంది. అది ఎలా కట్టారు? అది ఆ నగరాన్ని మనం అలా అంత సుందరంగా కట్టుకోవడం అవసరమా అని ఫ్రాన్స్ వాళ్ళు అనుకోలే. అలానే మొనాకోకి ఎలా చేయకుండా వదలలే. నేను అక్కడ పాఠం చెప్తాను అక్కడ యూనివర్సిటీలో. గ్రేట్. సో మీరు ఏంటంటే అసలు ప్రజలకు ఇదేంటంటే రాజధాని అంశం అనేది అది ఒక చట్టంలో వాళ్ళు పొందుపరిచారు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు అడిగారు. భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్లో లేదు కాబట్టి, హైదరాబాద్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండుంటే అసలు ఈ సమస్య ఉండేది కాదు. తెలంగాణ వాళ్ళు రాజధాని కట్టుకునేవారు. కానీ ఆ భౌగోళికంగా అది హైదరాబాద్ తెలంగాణలో ఉండడం, అది రాష్ట్ర విభజన జరగడం, ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అనేది ఏంటంటే ఒక ప్రాంతం. అది ఒక ప్రాంతాన్ని చెప్పడం, దానికి ఏదో డెవలప్మెంట్ అని, అండర్ డెవలప్మెంట్ అని, లేకపోతే అభివృద్ధి వికేంద్రీకరణలు అని ఏవో పదాలు. అసలు నేను అర్థశాస్త్రాలు చదివాను కానీ నాకెక్కడ ఈ పదాలు ఏమి అక్కడ అర్థం అవ్వవు. నేను అంత పెద్ద చదువుకోలేదు. ఎందుకంటే వీళ్ళ విజ్ఞానం ఏంటంటే వీళ్ళు ఏ పాఠాలు చెప్తున్నారో వాళ్ళకే తెలియదు. గట్టిగా అంతే ఆదాయానికి రాబడికి తేడా తెలియదు వీళ్ళకి. ట్యాక్స్ అనే పదం, టీఏఎక్స్ ట్యాక్స్ అనే పదం ఈ భారతదేశంలో వాడకూడదు, అది కూడా తెలియదు. ట్యాక్స్ అనే పదం వాడకూడదు ఈ భారతదేశానికి. ట్యాక్స్ అనే పదం రాచరిక వ్యవస్థ నుంచి వచ్చింది, డెమోక్రసీ నుంచి వచ్చింది కాదు. టీఏఎక్స్ ట్యాక్స్ కాదు, సిటిజన్ కంట్రిబ్యూషన్ ఫండ్. మన ప్రజల నుంచి తెచ్చుకున్న, ప్రజల నుంచి అడుక్కుని ఈ ప్రభుత్వాలు నడుస్తాయి. ప్రజల యొక్క వాళ్ళ యొక్క దీవెనలతో నడుస్తాయి. వీళ్ళేం పెద్ద పెద్ద నాయకులు కాదు, మహానాయకులు కాదు. వీళ్ళకి అసలు తెలుసు. శాస్త్రి గారు, ఐ విల్ కమ్ టు యు అగైన్ విత్ ఇన్ 1 minute. ఐ విల్ బ్యాక్ టు యు.